బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ కరీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, దర్సే ఖురాన్ తెలుగు అనువాదం శీర్షికలో ఈరోజు 46వ సూరహ అహ్కాఫ్ని చదువుదాం. అహ్కాఫ్ అంటే ఒరిగిన ఇసుక దిబ్బలు అని అర్థం. హామీం సూరాలలో ఇది చివరిది. దీని పేరు 21వ ఆయత్ నుంచి తీసుకోబడింది. ఈ ఒరిగిన ఇసుక దిబ్బలు ఆద్ జాతి వారి దేశపు చిహ్నాలు. ఇవి హదర్మౌత్ మరియు యమన్ పరిసరాలలో ఉన్నాయి. 7వ సూర 65వ ఆయత్లో వారి దేశంలో అప్పుడు పుష్కలంగా ధనధాన్యాలుండేవి. వారి సత్య తిరస్కారం వల్ల వారి మీద అల్లాహ్ సుబ్హానహు శిక్ష అవతరించింది. మరియు 46వ సూర 24-25 ఆయత్లలో ఎల్లప్పుడూ సత్యమే వర్ధిల్లుతుంది అనేది ఈ సూరహ ఉపదేశం. ప్రతిదాని సృష్టికి ఒక కారణముంది. మక్కాలో అవతరింపచేయబడిన ఈ సూరాలో 35 ఆయాతులు ఉన్నాయి. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. హామీం. ఈ గ్రంథం మహాశక్తిమంతుడు మహావివేకవంతుడు అయిన అల్లాహ్ తరపు నుండి అవతరించింది. మేము భూమిని ఆకాశాలను వాటి మధ్య ఉన్న సకల వస్తువులను సత్యం ప్రకారం ఒక ప్రత్యేక కాల నిర్ణయంతో సృష్టించాము. కాని ఏ యథార్థం గురించి ఈ అవిశ్వాసులకు హెచ్చరిక చేయబడిందో ఆ యథార్థానికి వారు విముఖులయ్యారు. ప్రవక్త వారితో ఇలా అను: మీరు దేవుణ్ణి త్రోసిరాజని వేడుకుంటున్న శక్తులు అసలు ఏమిటో ఎప్పుడైనా మీరు కళ్ళు తెరిచి చూశారా? భూమిలో వారు సృష్టించింది ఏమిటో కొంచెం నాకు చెప్పండి. లేదా ఆకాశాల సృష్టిలో వాటి నిర్వహణలో వాటి పాత్ర ఏమైనా ఉందా? ఒకవేళ ఇదివరకు వచ్చిన ఏదైనా గ్రంథం కానీ లేదా జ్ఞాన అవశేషం కానీ ఈ విశ్వాసులకు ఆధారంగా మీ దగ్గర ఉంటే దాన్నే తీసుకురండి. మీరు సత్యవంతులే అయితే. అల్లాను కాదని ప్రళయం వచ్చే వరకు అతనికి సమాధానమైనా ఇవ్వలేని వారిని మొరపెట్టుకునేవారు తమను మొరపెట్టుకుంటున్నారనే విషయం కూడా ఎరుగని వారిని వేడుకునే వాడికంటే పరమభ్రష్టుడైన మానవుడు ఎవడు ఉంటాడు? మానవులందరినీ సమావేశపరిచినప్పుడు వారు తమను వేడుకున్న వారికి విరోధులైపోతారు. వారి ఆరాధనను తిరస్కరిస్తారు. ఎంతో స్పష్టమైన మా వాక్యాలను వారికి వినిపించినప్పుడు, సత్యం వారి ముందుకు వచ్చినప్పుడు ఈ అవిశ్వాసులు దానిని గురించి ఇది స్పష్టంగా మంత్రజాలమే అని అంటారు. అయితే ప్రవక్తయే దానిని కల్పించాడని వారి భావమా? వారితో ఇలా అను: ఒకవేళ నేనే దానిని కల్పించి ఉన్నట్లయితే మీరు దేవుని శిక్ష నుండి నన్ను ఏమాత్రం కాపాడలేరు. మీరు కల్పించే విషయాలను అల్లా బాగా ఎరుగును. నాకు మీకు మధ్య సాక్షిగా దేవుడే సరిపోతాడు. ఆయన ఎక్కువగా మన్నించేవాడు కరుణించేవాడును. వారితో ఇలా అను: నేను క్రొత్త ప్రవక్తనేమీ కాను. రేపు మీకు ఏమి జరగనున్నదో నాకు ఏమి కానున్నదో నాకైతే తెలియదు. నేను నా వద్దకు పంపబడే దైవవాణిని మాత్రమే అనుసరిస్తున్నాను. నేను స్పష్టంగా హెచ్చరిక చేసేవాణ్ణి తప్ప మరేమీ కాను. ప్రవక్త వారికి ఇలా చెప్పు: ఒకవేళ ఈ గ్రంథం అల్లాహ్ తరపు నుండి వచ్చి ఉండి మీరు దానిని తిరస్కరిస్తూ ఉన్నట్లయితే అప్పుడు మీ గతి ఏమవుతుందో అనే విషయం గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? ఇటువంటి ఒక గ్రంథాన్ని గురించి ఇస్రాయిల్ సంతతికి చెందిన ఒక సాక్ష్యం కూడా ఇచ్చి ఉన్నాడు. అతడేమో విశ్వసించాడు, మీరేమో అహంభావానికి లోనయ్యారు. అటువంటి దుర్మార్గులకు అల్లాహ్ సన్మార్గం చూపడు. విశ్వసించేందుకు తిరస్కరించిన వారు విశ్వసించే వారిని గురించి ఈ గ్రంథాన్ని విశ్వసించటం అనేది మంచి పనే అయితే వారు ఈ విషయంలో మాకంటే ముందుకు పోగలిగేవారు కాదు అని అంటారు. వారు దాని నుండి మార్గదర్శకత్వం పొందలేదు కాబట్టి ఇది పాత అబద్ధమే అని తప్పకుండా అంటారు. వాస్తవానికి ఇంతకు పూర్వం మూసా అలైహిస్సలాం గ్రంథం మార్గదర్శిగా కారుణ్యంగా వచ్చేసింది. ఈ గ్రంథం దానిని ధృవీకరిస్తూ అరబ్బీ భాషలో వచ్చింది. దుర్మార్గులను హెచ్చరించటానికి, సద్వైఖరి అవలంబించే వారికి శుభవార్తలు ఇవ్వటానికి, నిశ్చయంగా అల్లాహే మా ప్రభువు అని ప్రకటించి దానిపై స్థిరంగా ఉండిపోయిన వారికి ఏ భయమూ లేదు. వారు దుఃఖించటమూ జరగదు. అటువంటి వారే స్వర్గానికి పోయేవారు.
అక్కడనే వారు శాశ్వతంగా ఉంటారు, ప్రపంచంలో తాము చేసిన పనులకు ప్రతిఫలంగా. మేము మానవునికి అతను తన తల్లిదండ్రుల పట్ల సద్భావంతో మెలగాలని ఉపదేశించాము. అతని తల్లి అతనిని ఎంతో శ్రమతో తన గర్భంలో పెట్టుకుని మోసింది. ఎంతో శ్రమతోనే అతనిని కన్నది. అతనిని గర్భంలో పెట్టుకుని మోసేందుకు, అతనిచే పాలు మాన్పించేందుకు 30 మాసాలు పట్టింది. చివరకు అతను పరిపూర్ణ శక్తిని పొంది 40 సంవత్సరాల వయసుకు చేరినప్పుడు ఇలా అన్నాడు: నా ప్రభూ, నాకు నా తల్లిదండ్రులకు నీవు ప్రసాదించిన మహాభాగ్యాలకు గాను నీకు కృతజ్ఞతలు తెలిపే, నీకు ఇష్టపడే సత్కార్యాలు చేసే సద్బుద్ధిని నాకు ప్రసాదించు. ఇంకా నా సంతానాన్ని కూడా మంచివారుగా చేసి నాకు సుఖాన్ని ఇవ్వు. నేను నీ సన్నిధిలో పశ్చాత్తాపపడుతూ నీ వైపునకు మరలుతున్నాను. నేను విధేయులైన దాసులలోని వాడను. ఇటువంటి వారి నుండి మేము వారు చేసిన మంచి కర్మలను స్వీకరిస్తాము, వారు చేసిన చెడు కర్మలను మన్నిస్తాము. వారికి చేయబడుతూ వచ్చిన సత్య వాగ్దానం ప్రకారం వారు స్వర్గవాసులలో చేరిపోతారు. ఏ వ్యక్తి తన తల్లిదండ్రులతో ఇలా అన్నాడో, ఛీ పోండి, మీరు నన్ను విసిగిస్తున్నారు, మరణించిన తరువాత నేను సమాధి నుండి లేపబడతానని మీరు నన్ను భయపెడుతున్నారా? వాస్తవానికి నాకు పూర్వం ఎన్నో తరాలు గతించాయి, వారిలో నుండి ఎవ్వడూ లేచి రాలేదు కదా. ఆ వ్యక్తిని గురించి తల్లిదండ్రులు ఇద్దరూ సహాయం కోసం అల్లాహ్ను మొరపెట్టుకుని ఇలా అన్నారు: ఓరి దౌర్భాగ్యుడా, విశ్వసించు, అల్లాహ్ వాగ్దానం సత్యమైనది. కాని అతడు ఇవన్నీ పాతకాలపు కట్టుకథలు అని కొట్టిపారేశాడు. ఇటువంటి వారి మీదనే శిక్షా నిర్ణయం రూఢి అయిపోయింది. వారికి పూర్వం గతించిన జిన్నాతులు, మానవుల గుంపులలోనే వారు కూడా పోయి చేరుతారు. నిస్సందేహంగా వారు నష్టంలో పడి ఉండిపోయేవారు. 2 వర్గాలలోని ప్రతి ఒక్క వర్గానికి దాని కర్మలను బట్టి దాని అంతస్తు ఉంటుంది. వారు చేసిన దానికి పూర్తి ప్రతిఫలం ఇవ్వటానికి అల్లా ఇలా చేస్తాడు. వారికి అన్యాయం ఎంత మాత్రం జరగదు. తరువాత ఈ అవిశ్వాసులను అగ్ని ముందుకు తీసుకువచ్చి నిలబెట్టినప్పుడు వారితో ఇలా అనడం జరుగుతుంది: మీరు మీ వంతు వరాలను మీ ప్రాపంచిక జీవితంలో పొందారు. వాటి ద్వారా ఆనందాన్ని మీరు అక్కడే అనుభవించారు. ఇక ఏ హక్కు, అర్హత లేకుండా మీరు భూమిపై ప్రదర్శిస్తూ ఉండిన దురహంకారానికి, మీ అవిధేయత చేష్టలకు పర్యవసానంగా ఈరోజు మీకు అవమానకరమైన శిక్ష విధించబడుతుంది. వారికి కొంచెం ఆద్ సోదరుని హూద్ గాథను వినిపించు. అప్పుడు అతను ఇసుక గుట్టల మధ్య నివసించే ఒక జాతి వారిని ఇలా హెచ్చరించాడు. అలా హెచ్చరించేవారు అతనికి పూర్వం కూడా వచ్చారు, అతని తరువాత కూడా వచ్చారు. అల్లాను తప్ప మరెవరినీ ఆరాధించకండి. మీ విషయంలో ఒక భయంకర దినాన విధించబడే శిక్షను గురించి నేను భయపడుతున్నాను. దానికి వారు ఇలా అన్నారు: మాయమాటలు చెప్పి మా దేవతల నుండి మమ్మల్ని దూరం చేయటానికా వచ్చింది నీవు? సరే, మంచిది, నీవు సత్యవంతుడవే అయితే నీవు మమ్మల్ని భయపెడుతూ ఉన్నటువంటి ఆ శిక్షను తీసుకురా. అతను ఇలా అన్నాడు: దానిని గురించి అల్లాహకు మాత్రమే తెలుసు. ఏ సందేశాన్ని ఇచ్చి నన్ను పంపటం జరిగిందో ఆ సందేశాన్నే నేను మీకు అందజేస్తున్నాను. కానీ నేను గమనిస్తున్నాను, మీరు అజ్ఞానులుగా ప్రవర్తిస్తున్నారు. తరువాత వారు ఆ శిక్షను తమ లోయల వైపునకు వస్తూ ఉండగా చూసి, ఇవి పుష్కలంగా మాకు వర్షాన్ని కురిపించే మేఘాలు అని అనసాగారు. కాదు, కాని ఇది మీరు తొందర పెడుతూ ఉన్న విషయం. ఇది తుఫాను గాలి వ్యధాపూరితమైన శిక్షను తెస్తోంది. తన ప్రభువు ఆజ్ఞానుసారం ప్రతి వస్తువును సర్వనాశనం చేస్తుంది. చివరకు వారి నివాస స్థలాలు తప్ప అక్కడ ఏమీ కనిపించకుండా పోయింది. ఈ విధంగా మేము నేరస్తులకు ప్రతిఫలం ఇస్తూ ఉంటాము. మీకు ఇవ్వనివి ఎన్నో మేము వారికి ఇచ్చాము. మేము వారికి చెవులు, కళ్ళు, మనస్సు అన్నీ ఇచ్చాము. కానీ ఆ చెవులు వారికి ఏ విధంగానూ పనికిరాలేదు, కళ్ళు, మనస్సు కూడా పనికిరాలేదు. ఎందుకంటే వారు అల్లాహ్ వాక్యాలను తిరస్కరిస్తూ ఉండేవారు. వారు దేనిని గురించి వేళాకోళం చేస్తూ ఉండేవారో దాని వలలోనే వారు చిక్కుకుపోయారు. మీ చుట్టుప్రక్కల ప్రాంతాల్లోని ఎన్నో జనపదాలను మేము నాశనం చేసివేశాము. మేము మా వాక్యాలను పంపి మాటి మాటికి రకరకాలుగా వారికి నచ్చజెప్పాము, బహుశా వారు దారికి వస్తారేమో అని.
అల్లాను వదిలిపెట్టి ఏ శక్తులను అల్లా సాన్నిధ్యాన్ని పొందటానికి సాధనాలుగా భావించి దైవాలుగా చేసుకున్నారో ఆ శక్తులు వారికి ఎందుకు సహాయం చేయవు? పైగా అవి వారికి కనుమరుగైపోయాయి. ఇది వారి అబద్ధాలకు, వారు కల్పించుకున్న కృత్రిమ విశ్వాసాలకు పర్యవసానం. ఆ సంఘటన కూడా ప్రస్తావించదగినదే. అప్పుడు మేము జిన్నాతుల ఒక వర్గాన్ని ఖురాన్ వినేందుకు నీ వద్దకు తీసుకువచ్చాము. నీవు ఖురాన్ పఠిస్తూ ఉండిన స్థలానికి చేరిన తరువాత వారు పరస్పరం నిశ్శబ్దంగా ఉండండి అని చెప్పుకున్నారు. అది చదవటం ముగిసిన పిదప వారు హెచ్చరిక చేసేవారుగా తమ జాతి వైపునకు తిరిగి వెళ్ళిపోయారు. వారు అక్కడకు వెళ్ళి ఇలా అన్నారు: ఓ మా జాతి ప్రజలారా, మేము ఒక గ్రంథాన్ని విన్నాము. అది మూసా ప్రవక్త తరువాత అవతరించింది. తనకు పూర్వం అవతరించిన గ్రంథాలను ధృవీకరిస్తుంది. సత్యం వైపునకు, రుజుమార్గం వైపునకు దారి చూపుతుంది. ఓ మా జాతి ప్రజలారా, అల్లాహ వైపునకు పిలిచేవాని సందేశాన్ని స్వీకరించండి, అతనిని విశ్వసించండి. అప్పుడు అల్లాహ మీ పాపాలను క్షమిస్తాడు, మిమ్మల్ని భయంకరమైన శిక్ష నుండి రక్షిస్తాడు. అల్లాహ వైపునకు పిలిచే వాని మాటను విననివాడు భూమిలో అల్లాహను అశక్తుడుగా చేసే శక్తిని కలిగి లేడు. అతనిని అల్లాహ నుండి రక్షించేందుకు ఎలాంటి మద్దతుదారులు గాని సంరక్షకులు గాని ఎవరూ ఉండరు. అటువంటి వారు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారు. ఏ దేవుడైతే ఈ భూమిని, ఈ ఆకాశాన్ని సృష్టించాడో వాటిని సృష్టించటంలో అలసిపోలేదు. ఆ దేవుడు మృతులను తప్పకుండా బ్రతికించి లేపగల శక్తిని కూడా కలిగి ఉన్నాడనే విషయం వారికి తోచటం లేదా? ఎందుకు కలిగి లేడు? నిశ్చయంగా ఆయన ప్రతి దానిని చేయగల శక్తి సామర్థ్యాలు కలవాడు. అవిశ్వాసులు అగ్ని ముందుకు తీసుకురాబడే రోజున వారిని ఇది సత్యం కాదా అని అడగటం జరుగుతుంది. వారు అవును, మా ప్రభు సాక్షిగా ఇది నిజంగానే సత్యం అని అంటారు. అల్లా సరే, ఇక మీరు తిరస్కరిస్తూ ఉండిన దాని పర్యవసానంగా శిక్షను రుచి చూడండి అని సెలవిస్తాడు. కనుక ప్రవక్త సహనం వహించు. దృఢచిత్తులైన ప్రవక్తలు సహనం వహించినట్లుగా వారి విషయంలో తొందరపడకు. దేనిని గురించి వారిని ఇప్పుడు భయపెట్టటం జరుగుతుందో దానిని వారు చూసిన రోజున వారికి ప్రపంచంలో దినంలోని ఒక గడియ కంటే ఎక్కువ కాలం కూడా ఉండలేదు అని అనిపిస్తుంది. సందేశం అందజేయబడింది. ఇక అవిధేయులు తప్ప మరెవరు నాశనమవుతారు? అల్హమ్దులిల్లా. సూరహ్ అహ్కాఫ్ అనువాదం పూర్తి అయినది. ఇన్షాల్లా ఇప్పుడు 47వ సూరా ముహమ్మద్ సూరా యొక్క అనువాదాన్ని చదువుదాం. సూరహ్ ముహమ్మద్కి మరొక పేరు అల్ ఖితాల్ అని కూడా ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పేరు 2వ ఆయత్లో వచ్చింది. ఇది మొదటి మదీనా కాలపు సూరాలలోనిది. ఇందులో 38 ఆయతులు ఉన్నాయి. రండి ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా సూరహ్ ముహమ్మద్ యొక్క అనువాదాన్ని చదువుదాం. మీరు కూడా నాతో పాటు కలిసి చదవండి. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అవిశ్వాసానికి పాల్పడి ప్రజలను అల్లాహ మార్గం వైపునకు పోకుండా నిరోధించిన వారి కర్మలను అల్లాహ నిరర్ధకమైనవిగా చేశాడు. విశ్వసించి మంచి పనులు చేసినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించిందని, అది పూర్తిగా సత్యమేనని, అది వారి ప్రభువు వద్ద నుండి వచ్చినదని నమ్మినటువంటి వారి నుండి అల్లా వారి చెడుగులను దూరం చేసి వారి స్థితిని చక్కబరిచాడు. దానికి కారణం అవిశ్వాసులు అసత్యాన్ని అనుసరించుటయే. విశ్వాసులు ఈ విధంగా తమ ప్రభువు వద్ద నుండి వచ్చిన సత్యాన్ని అనుసరించుటయే. అల్లాహ్ ప్రజలకు తమ నిజమైన స్థానం ఏమిటో తెలియజేస్తాడు. కనుక మీరు ఈ అవిశ్వాసులతో తలపడినప్పుడు వారి మెడలను ఖండించటమే మీరు చేయవలసిన మొదటి పని. చివరకు మీరు వారిని పూర్తిగా అణిచివేసిన తరువాత ఖైదీలను గట్టిగా బంధించండి. ఆ తరువాత మీకు ఇలా చేసే అధికారం ఉంది. వారికి మేలైనా చేయండి, లేదా వారి నుండి పరిహారం తీసుకుని వదిలివేయండి. యుద్ధంలో తన ఆయుధాలు క్రింద పడవేసే వరకు ఇలా జరగాలి. ఇది మీరు చేయవలసిన పని. అల్లాహ్ తలుచుకుంటే స్వయంగా ఆయనే వారిని ఎదుర్కొనేవాడు. అయితే మిమ్మల్ని ఒకరి ద్వారా మరొకరిని పరీక్షించటానికి ఆయన ఈ పద్ధతిని అవలంబించాడు. అల్లాహ్ తన మార్గంలో చంపబడిన వారి కర్మలను ఎంతమాత్రం వ్యర్థం చెయ్యడు. ఆయన వారికి మార్గం చూపుతాడు.
వారి స్థితిని చక్కబరుస్తాడు. తాను వారికి తెలియజేసిన స్వర్గంలో వారిని ప్రవేశింపచేస్తాడు. విశ్వాసులారా, మీరు అల్లాహకు సహాయం చేస్తే ఆయన మీకు సహాయం చేస్తాడు. మీ పాదాలను స్థిరంగా ఉంచుతాడు. ఇక అవిశ్వాసుల విషయానికి వస్తే వారికి వినాశం తప్పదు. అల్లా వారి కర్మలను తోవదప్పించాడు. ఎందుకంటే వారు అల్లా అవతరింపజేసిన దానిని అంగీకరించలేదు కనుక అల్లాహ్ వారి కర్మలను వ్యర్థపరిచాడు. వారికి పూర్వం గతించిన ప్రజల పర్యవసానం ఎలా జరిగిందో చూసేందుకు వారు భూమిపై సంచరించలేదా? అల్లాహ్ వారిని సమూలంగా తుడిచిపెట్టాడు. ఇటువంటి ఫలితాలే ఈ అవిశ్వాసులకు వ్రాసిపెట్టబడి ఉన్నాయి. ఎందుకంటే విశ్వాసులకు రక్షకుడు సహాయకుడు అల్లాహయే. అయితే అవిశ్వాసులకు సహాయకుడు రక్షకుడు అనేవాడు ఎవ్వడూ లేడు. విశ్వసించి మంచి పనులు చేసేవారిని అల్లాహ్ క్రింద సెలయేళ్లు ప్రవహించే ఉద్యానవనాలలో ప్రవేశింపజేస్తాడు. అవిశ్వాసులు కేవలం కొన్నాళ్ల ప్రాపంచిక జీవితంలోని సౌఖ్యాలను జుర్రుకుంటున్నారు. పశువులు మాదిరిగా తింటున్నారు, త్రాగుతున్నారు. వారి అంతిమ నివాసం నరకం అవుతుంది. ప్రవక్త, నిన్ను బహిష్కరించిన నగరం కంటే ఎంతో శక్తిమంతములైన నగరాలు ఎన్నో గతించిపోయాయి. మేము వాటిని ఎవ్వరూ కాపాడలేనంతగా సర్వనాశనం చేశాము. తన ప్రభువు తరపు నుండి ఒక స్పష్టమైన సన్మార్గం పొందినవాడు తమ దుష్కార్యాలు మనోహరమైనవిగా కనిపించేలా చేయబడి తమ కోరికలకు దాసులైన వారి మాదిరిగా ఎలా కాగలుగుతాడు? భయభక్తులు కలవారికి వాగ్దానం చేయబడిన స్వర్గం యొక్క వైభవం ఇలా ఉంది. అందులో నిర్మలమైన నీటి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. ఏ మాత్రమూ మారని రుచిగల పాల కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. సేవించే వారికి మధురంగా ఉండే మద్యపు కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. స్వచ్ఛమైన తేనె కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. అందులో వారి కొరకు అన్ని రకాల పళ్ళు ఉంటాయి. ఇంకా వారి ప్రభువు తరపు నుండి క్షమాభిక్ష కూడా. ఇలాంటి స్వర్గాన్ని తన వంతు భాగంగా పొందనున్న వ్యక్తి నరకంలో శాశ్వతంగా ఉండిపోయే వారి మాదిరిగా పేగులను సైతం కోసివేసేటటువంటి సలసల కాగే నీరు ఇవ్వబడే వారి మాదిరిగా కాగలడా? వారిలో నీ మాటలను చెవియొగ్గి వినేవారు కొందరు ఉన్నారు. అయితే నీ దగ్గర నుండి వెళ్ళిపోయిన తరువాత జ్ఞానభాగ్యం ప్రసాదించబడిన వారిని ఇంతకు ముందు అతను అన్నది ఏమిటి అని అడుగుతారు. హృదయాలపై అల్లాహ్ ముద్ర వేసిన వారు వీరే. వారు తమ కోరికలకు దాసులైపోయిన వారు. ఇక మార్గం పొందినవారు అల్లా వారికి ఇంకా ఎక్కువగా మార్గం చూపుతాడు. వారికి వారి వంతు భయభక్తులను ప్రసాదిస్తాడు. ఇప్పుడు వారు ప్రళయం కొరకే ఎదురు చూస్తున్నారా? అది అకస్మాత్తుగా వారి మీద విరుచుకుపడాలని? దాని సూచనలైతే వచ్చేశాయి. స్వయంగా అదే వచ్చినప్పుడు ఇక వారికి హితోపదేశం స్వీకరించే అవకాశం ఎక్కడ మిగిలి ఉంటుంది? కనుక ప్రవక్త, బాగా తెలుసుకో, అల్లా తప్ప ఆరాధనకు అర్హుడైన వాడు ఎవ్వడూ లేడు అని. నీ పొరపాట్లకు క్షమాభిక్ష పెట్టుము అని వేడుకో. విశ్వాసులైన స్త్రీ పురుషుల పొరపాట్లకు కూడా. అల్లా నీ కార్యకలాపాలను కూడా ఎరుగును, నీ విశ్రాంతి స్థలాన్ని కూడా ఎరుగును. విశ్వాసులు యుద్ధానికి సంబంధించిన ఆదేశం గల సూరా ఏదైనా ఎందుకు అవతరించదు అని అంటూ ఉండేవారు. కాని యుద్ధ ప్రస్తావన గల ఒక నిర్దిష్టమైన సూరా అవతరింపచేయబడినప్పుడు తమ హృదయాలలో వ్యాధి గలవారు మరణం ఆవహించిన వారి మాదిరిగా నీ వైపు చూడటాన్ని నీవు గమనిస్తావు. వారి వైఖరి ఎంతో శోచనీయం. విధేయతను పాటిస్తామనే వారి వాగ్దానము, మంచి మంచి మాటలు కేవలం నోటి మాటలే. కాని స్పష్టమైన ఆజ్ఞ ఇవ్వబడినప్పుడు వారు తాము అల్లాహకు చేసిన ప్రమాణాన్ని నెరవేర్చటంలో తమ నిజాయితీని నిరూపించుకొని ఉంటే అది వారికే శ్రేయస్కరమైనదిగా ఉండేది. ఇక మీ నుండి ఇంతకంటే ఏమి ఆశించవచ్చు? ఒకవేళ మీరు విముఖులైపోతే భూమిపై మళ్లీ కల్లోలాన్ని రేకెత్తిస్తారు. పరస్పరం గొంతులు కోసుకుంటారు. అల్లా శపించినవారు, అంధులుగాను బదిరులుగాను చేసిన వారు వీరే. వారు ఖురాన్ను గురించి ఆలోచించలేదా? లేక వారి హృదయాలకు తాళాలు పడి ఉన్నాయా? యథార్థమేమిటంటే మార్గదర్శకత్వం వారికి స్పష్టపడిన తరువాత కూడా దానికి విముఖులైన వారికి శైతాను ఈ వైఖరిని అవలంబించటం సులభతరం చేశాడు. లేనిపోని ఆశల పరంపరను వారి కొరకు పెంచివేశాడు.
అందుకే వారు అల్లా అవతరింపచేసిన ధర్మాన్ని ద్వేషించే వారితో కొన్ని విషయాలలో మేము మిమ్మల్ని అనుసరిస్తాము అని అన్నారు. అల్లా వారి ఈ రహస్యాలోచనలను బాగా ఎరుగును. దైవదూతలు వారి ఆత్మలను వశపరుచుకునేటప్పుడు వారి ముఖాలపై వీపులపై కొడుతూ వారిని తీసుకెళ్లేటప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుంది? ఇలా ఎందుకు జరుగుతుందంటే వారు అల్లాహకు ఆగ్రహం కలిగించే విధానాన్ని అనుసరించారు. ఆయన ప్రసన్నుడయ్యే మార్గాన్ని అవలంబించటానికి ఇష్టపడలేదు. ఈ కారణంగానే ఆయన వారి కర్మలు అన్నింటినీ వృధా చేశాడు. హృదయాలలో వ్యాధి కలవారు తమ మనస్సులలోని కల్మషాన్ని అల్లా బహిర్గతం చేయడని అనుకుంటున్నారా? మేము తలుచుకుంటే వారిని నీకు చూపిస్తాము. వారి ముఖాలను బట్టి నీవు వారిని గుర్తిస్తావు. అసలు వారు మాట్లాడే తీరును బట్టే నీవు వారిని గురించి తెలుసుకుంటావు. అల్లా మీ అందరి కర్మలను గురించి బాగా ఎరుగును. మేము మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తాము. తద్వారా మీ స్థితిని నిర్ణయిస్తాము. మీలో అల్లా మార్గంలో గట్టిగా కృషి చేసేవారు ఎవరో, స్థిరచిత్తులు ఎవరో చూస్తాము. రుజుమార్గం ఏదో స్పష్టంగా తెలిసినప్పటికీ సత్యాన్ని తిరస్కరించి అల్లాహ్ మార్గం నుండి ప్రజలను నిరోధిస్తూ ప్రవక్తతో వివాదపడిన వారు నిజానికి అల్లాకు ఏమాత్రం నష్టం కలిగించలేరు. పైగా అల్లాహయే వారు చేసిన పనులన్నింటినీ నిష్ఫలం చేస్తాడు. విశ్వాసులారా, మీరు అల్లాహకు విధేయత చూపండి, ప్రవక్తకు విధేయత చూపండి. మీ పనులను వృధా చేసుకోకండి. అవిశ్వాసానికి పాల్పడే వారిని, దైవమార్గం వైపునకు పోకుండా ప్రజలను నిరోధించే వారిని, మృత్యువు వచ్చే వరకు సత్య తిరస్కార స్థితిపై స్థిరంగా ఉండేవారిని అల్లా ఎంతమాత్రం క్షమించడు. కనుక మీరు అధైర్యపడకండి, రాజీ పడటానికి వారిని పిలవకండి. మీరే ఆధిక్యం పొందేవారు. అల్లా మీకు తోడుగా ఉన్నాడు. ఆయన మీ కర్మలను నిరర్థకం చేయడు. ఈ ప్రాపంచిక జీవితం ఒక ఆట మాత్రమే, ఒక వినోదం మాత్రమే. మీరు విశ్వసించి భయభక్తుల వైఖరిని అవలంబిస్తే అల్లా మీకు మీ ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆయన మీ నుండి మీ ధనాన్ని అడుగడు. ఒకవేళ ఆయన మీ నుండి మీ ధనాన్ని అడిగితే, మీ ధనం మొత్తాన్ని కోరితే మీరు పిసినారితనం చూపుతారు. ఆయన మీ దోషాన్ని వెలికితీస్తాడు. చూడండి, అల్లా మార్గంలో ధనం ఖర్చు పెట్టండి అని మీకు పిలుపు ఇవ్వబడుతోంది. దాని విషయంలో మీలో కొందరు పిసినారితనంతో వ్యవహరిస్తారు. కానీ పిసినారితనం వహించే వ్యక్తి నిజానికి తన పట్ల తానే పిసినారితనం చూపుతున్నాడు. అల్లా అయితే ఎంతో సంపన్నుడు. మీరే ఆయనపై ఆధారపడి ఉన్నారు. ఒకవేళ మీరు విముఖులైతే అల్లా మీ స్థానంలో మరో జాతిని దేన్నైనా తీసుకువస్తాడు. వారు మీ వంటి వారై ఉండరు. అల్హమ్దులిల్లా. ఇంతటితో సూరహ్ ముహమ్మద్ అనువాదం పూర్తి అయినది. అల్లాహతాలా మనందరికీ ఖురాన్ని చదివి బాగా అర్థం చేసుకుని దానిపై అమలు చేసే భాగ్యాన్ని ప్రసాదించాలి. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. ఫ్రెండ్స్, మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.